విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుసగా 4 చిత్రాలు 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాలయ్య స్టామినా ఏంటో చూపించాయి. ఇదే ఊపులో అఖండ 2 కూడా మొదలుపెట్టేశారు బాలయ్య. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ కూడా బాలయ్యకు ప్రకటించి ఫ్యాన్స్కి మరో గుడ్ న్యూస్ ఇచ్చింది. బాలయ్యకి పద్మభూషణ్ రావడంతో ఇటీవల ఓ ఫ్యామిలీ పార్టీ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో తన తాతయ్యకి శుభాకాంక్షలు చెబుతూ నారా దేవాంశ్ ఓ స్పీచ్ కూడా ఇచ్చారు. ఆ ముద్దు మాటలకి బాలయ్య తెగ మురిసిపోయారు. అయితే తాజాగా బాలయ్యకి సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నూనూడుగు మీసాలు కూడా లేకుండా ఇందులో బాలయ్య కనిపించారు. బాలయ్య చిన్ననాటికి సంబంధించిన ఈ వీడియో చూసి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. తన స్నేహితులతో కలిసి బాలయ్య ఇందులో తెగ అల్లరి చేస్తున్నారు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ బాలయ్యని ఇలా చూస్తుంటే దేవాంశ్ ఫేస్ కట్ ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ ముక్కు, ఫేస్ అన్నీ అచ్చుకుద్దినట్లు మనవడికి వచ్చేశాయంటూ మురిసిపోతున్నారు. దేవాంశ్ ఫోటోలు, వీడియోలతో ఈ వీడియోను పోలుస్తూ పోస్టులు చేస్తున్నారు. బాలయ్య ఫేస్ కట్ బ్రాహ్మణికి రాగా అదే పోలికలు అచ్చుగుద్దినట్లు దేవాంశ్కి వచ్చాయంటున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే బాలయ్య ఇప్పుడు అఖండ 2 సెట్స్లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మహాకుంభమేళలో ఇటీవలే మొదలైంది. అక్కడి రియల్ సన్నివేశాలు బోయపాటి శ్రీను టీం చిత్రీకరించింది. వీటిని సినిమాలో చూపించబోతున్నారు. అలాగే అక్కడి అఘోరాలు, నాగ సాధువులతో బోయపాటి మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నారట. వాటిని కూడా అఖండ 2లో చూపించబోతున్నట్లు బోయపాటి చెప్పారు. అఖండ ఎంత పెద్ద హిట్ అయిందో దానికి 2 రెట్లు అఖండ 2 రిజల్ట్ ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటికే బోయపాటి, బాలయ్య కాంబోలో 3 బ్లాక్ బస్టర్లు పడ్డాయి. సింహ, లెజెండ్, అఖండ అంటూ 3 సినిమాలు బాలయ్య కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేం. ఇప్పుడు అఖండ 2 కూడా ఆ లిస్టులో చేరనుంది. ఇటీవల సంక్రాంతికి డాకు మహారాజ్ అంటూ బాలయ్య సూపర్ హిట్ అందుకున్నారు. బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతలే కీలక పాత్రలు పోషించారు. బాబీ డియోల్ విలన్గా నటించారు.